Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the power of earnest prayer. The power of earnest prayer. The text is from the Epistle of James, chapter 5, verse 17. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకున్నట్టు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలముగలదై ఉంటుంది. ద పవర్ ఆఫ్ ఆనెస్ట్ ప్రేయర్. గమనించము, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. హి వాజ్ లైక్ us, ఆర్డినరీ హ్యూమన్. మన వలె ఉన్నవాడు ఆయన. కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా అద్భుత కార్యములు జరిగించబడ్డాయి. ఎఫెక్టివ్ ప్రేయర్ డిపెండ్స్ నాట్ ఆన్ ది పెటిషనర్స్ పర్ఫెక్షన్. జాగ్రత్తగా గమనించాలి మనం. ఎఫెక్టివ్ ప్రేయర్ డిపెండ్స్ నాట్ ఆన్ ది పెటిషనర్స్ పర్ఫెక్షన్ బట్ ఆన్ రిలయన్స్ ఆన్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తిని ఆధారపడడం ద్వారానే మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఉంటాయి. కానీ అంతేగాని మన యొక్క పరిపూర్ణత మీద ఆధారపడి ఉండదున్న సత్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకనగా ఏలియా మన వంటి స్వభావం, ఇంపర్ఫెక్ట్ మ్యాన్. హి వాజ్ నాట్ పర్ఫెక్ట్. అలాంటి వ్యక్తి దేని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు కాబట్టి అక్కడ అద్భుత కార్యం జరిగినది. So God is available to all. The same God available to us. ఆనాడు అందుబాటులో ఉన్న దేవుడు ఏలియాకు ఈనాడు మనకు కూడా ఈజ్ అవైలబుల్ 24 hours. ఆయన అవైలబుల్గా ఉన్నాడు అన్న సత్యాన్ని మొదటిగా గ్రహించుకోవాలి. పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది పర్సన్స్ ప్రేయర్. ఒక వ్యక్తి ఎంతో తీవ్రత ప్రార్థన చేయటం ద్వారా శక్తి కలగదు, శక్తి రాదు. కానీ పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఆ శక్తిని దేవుని యొద్ద నుంచి వస్తున్న సత్యాన్ని మనం మొట్టమొదటిగా గ్రహించుకోవాలి. కాబట్టి ఆ యొక్క దేవుని శక్తి పరిస్థితులను మారుస్తుంది. వాక్య భాగంలో అతను ఆసక్తితో ప్రార్థించగలరు. వర్షింపలేదు, ఆ తర్వాత వర్షం కురిసినట్టు వాక్య బాలమా చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో లెట్ us focus on God's power. దేవుని శక్తి మీద ఆధారపడి మనం మన పర్ఫెక్షన్ మీద కాదు, మనకు తీవ్రమైన ఆవేదనతో కాదు, కానీ through God's power we can achieve things. ఆయన శక్తి ద్వారా ఆనాడు ఏ కార్యం జరిగించినాడు, ఈనాడు కూడా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు, దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు miraculous things will happen through the power of God. There is power in the prayer. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, మీకు వందనాలు, స్తుతిస్తూ తండ్రి, మీ శక్తితోనే కార్యాలు జరిగించబడతాయి. కాబట్టి ఏలియా మా వంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేయక మీ శక్తి మీద ఆధారపడి మీ చిత్తానుసారంగా ప్రార్థించుకున్న తండ్రి, వర్షం కురవలేదు, తిరగని ప్రార్థన చేయగా వర్షం కురిసినట్టు వాక్య బాధను గ్రహించి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి ప్రార్థన చేయుటకు మాకు నేర్పించగల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మల కన్యోని సహవాసము
మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.